నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీవీఎం కెరియర్ మేకర్స్. ఈరోజు మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ గురించి చూసుకుందామండి. ఇంపార్టెంట్ ఫస్ట్ బిట్, రెడ్ ప్లానెట్ డే ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ November 28 అండి. వెన్ వాజ్ రెడ్ ప్లానెట్ డే సెలబ్రేటెడ్ రీసెంట్లీ? ఆన్సర్ 28 November. నెక్స్ట్ బిట్, న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణం చేశారు? ఆన్సర్ క్రిస్టోఫర్ లాక్సన్. హూ టుక్ ఆత్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్? ఆన్సర్ క్రిస్టోఫర్ లాక్సన్. నెక్స్ట్ బిట్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సిఎన్జి స్టేషన్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ వారణాసి. వేర్ హ్యాస్ యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ఇనాగ్రేటెడ్ ద సిఎన్జి స్టేషన్? ఆన్సర్ వారణాసి. నెక్స్ట్ బిట్, 47 సంవత్సరాల తర్వాత డేవిస్ కప్ 2023 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఇటలీ. హూ హ్యాస్ వాన్ ద టైటిల్ ఆఫ్ డేవిస్ కప్ 2023 ఆఫ్టర్ 47 years? ఆన్సర్ ఇటలీ. నెక్స్ట్ బిట్, ఇటీవల ఏ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి తన మొదటి ఐటీఎఫ్ టైటిల్ను గెలుచుకుంది? ఆన్సర్ రష్మిక బమిడిపాటి. విచ్ ఫీమేల్ టెన్నిస్ ప్లేయర్ హ్యాస్ రీసెంట్లీ వాన్ హెర్ ఫస్ట్ ఐటీఎఫ్ టైటిల్? ఆన్సర్ రష్మిక బమిడిపాటి. నెక్స్ట్ బిట్, ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క మస్కట్ ఏ పేరుతో ప్రారంభించబడింది? ఆన్సర్ ఉజ్వల. ఇన్ వాట్ నేమ్ హ్యాస్ మస్కట్ ఆఫ్ ఖేలో ఇండియా పారా గేమ్స్ బీన్ లాంచ్డ్? ఆన్సర్ ఉజ్వల. నెక్స్ట్ బిట్, 2023కి సంబంధించి ఇటీవల మేరియం వెబ్స్టర్ యొక్క వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏది ఎంపిక చేయబడింది? ఆన్సర్ ప్రామాణికమైనది. వాట్ హ్యాస్ రీసెంట్లీ బీన్ నేమ్డ్ మేరియం వెబ్సైటర్స్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఫర్ 2023? ఆన్సర్ అథెంటిక్. నెక్స్ట్ బిట్, ఏ రాష్ట్రంలోని భారత వన్యప్రాణుల అభయారణ్యం ఏషియాటిక్ సింహాల రెండవ నివాసంగా మారుతుంది? ఆన్సర్ గుజరాత్. విచ్ స్టేట్స్ భారత వైల్డ్ లైఫ్ శాంక్చురీ విల్ బికేమ్ సెకండ్ హోమ్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ బిట్, ఇటీవల అబుదాబి గ్రాండ్స్ ప్రిక్స్ విజేత ఎవరు? ఆన్సర్ మ్యాక్స్ వెస్టర్పెన్. హూ హ్యాస్ రీసెంట్లీ ఓన్ ద అబుదాబి గ్రాండ్ ప్రిక్స్? ఆన్సర్ మ్యాక్స్ వెస్టాపెన్. నెక్స్ట్ బిట్, ఇటీవలి వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్ళారు? ఆన్సర్ యుఏఈ. వేర్ విల్ పిఎం మోదీ గో టు పార్టిసిపేట్ ఇన్ ద రీసెంట్ వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్? ఆన్సర్ యుఏఈ. నెక్స్ట్ బిట్, జవహర్లాల్ మెహతా ఇటీవల మరణించారు. అతను ఎవరు? ఆన్సర్ ఫోటో జర్నలిస్ట్. జవహర్లాల్ మెహతా పాస్డ్ అవే రీసెంట్లీ. హూ వాజ్ హీ? ఆన్సర్ ఫోటో జర్నలిస్ట్. నెక్స్ట్ బిట్, 6 ఎస్కెట్ అనే అసిస్టెంట్ని ఇటీవల ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఇండిగో. హూ హ్యాస్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ అసిస్టెంట్ నేమ్డ్ 6 ఎస్కై? ఆన్సర్ ఇండిగో. నెక్స్ట్ బిట్, ప్రపంచంలోని 8వ అద్భుతంగా ఏది మారింది? ఆన్సర్ అంగోర్వాట్ దేవాలయం. విచ్ హ్యాస్ బీన్ బికమ్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్? ఆన్సర్ అంకోర్వాట్ టెంపుల్. నెక్స్ట్ బిట్, గుర్పర్వ్ లేదా ప్రకాష్ ఉత్సవ్ ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ November 27. వెన్ వాజ్ గుర్పర్వ్ ఆర్ ప్రకాష్ ఉత్సవ్ సెలబ్రేటెడ్ రీసెంట్లీ? ఆన్సర్ November 27. నెక్స్ట్ బిట్, ఉత్తరప్రదేశ్లోని ఏ విశ్వవిద్యాలయం ఇటీవల ఎన్ఏఏసి ద్వారా ఏ గ్రేడింగ్ సాధించింది? ఆన్సర్ CSJMU. విచ్ యూనివర్సిటీ ఆఫ్ ఉత్తరప్రదేశ్ హ్యాస్ రీసెంట్లీ అచీవ్డ్ ఏ గ్రేడింగ్ బై ఎన్ఏఏసి? ఆన్సర్ CSJMU. నెక్స్ట్ బిట్, ఏ రాష్ట్రం November 25ని నో నాన్ వెజ్ డేగా ప్రకటించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. విచ్ స్టేట్ డిక్లేర్డ్ 25th November యాజ్ నో నాన్ వెజ్ డే? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ బిట్, 2023కి బుకర్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆన్సర్ పాల్ లించ్. హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద బుకర్ ప్రైజ్ ఫర్ 2023? ఆన్సర్ పాల్ లించ్. నెక్స్ట్ బిట్, ఇటీవల ఏ దేశం భారతీయ పౌరులకు
వీసా రహిత ప్రవేశాన్ని అనుమతించింది? ఆన్సర్ మలేషియా. విచ్ కంట్రీ రీసెంట్లీ అలౌడ్ వీసా ఫ్రీ ఎంట్రీ టు ఇండియన్ సిటిజన్స్? ఆన్సర్ మలేషియా. నెక్స్ట్ బిట్. ఐఐఎస్ఆర్ అధిక దిగుబడినిచ్చే నల్ల మిరియాలు రకాన్ని అభివృద్ధి చేసింది, దాని పేరు? ఆన్సర్ చంద్ర. ఐఐఎస్ఆర్ హ్యాస్ డెవలప్డ్ ఏ హై ఈల్డింగ్ బ్లాక్ పెప్పర్ వెరైటీ, ఇట్స్ నేమ్ ఈజ్? ఆన్సర్ చంద్ర. నెక్స్ట్ బిట్. నెదర్లాండ్లో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? ఆన్సర్ గిర్డ్ వైల్డర్స్. హూ హ్యాస్ వోన్ ద రీసెంట్లీ హెల్డ్ పార్లమెంటరీ ఎలక్షన్స్ ఇన్ నెదర్లాండ్స్? ఆన్సర్ గిర్డ్ వైల్డర్స్. నెక్స్ట్ బిట్. ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సైట్ సోలార్ పవర్ ప్లాంట్ని ప్రారంభించిన దేశం? ఆన్సర్ యుఏఈ. విచ్ కంట్రీ హ్యాస్ ఇనాగ్రేటెడ్ వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ సైట్ సోలార్ పవర్ ప్లాంట్? ఆన్సర్ యుఏఈ. నెక్స్ట్ బిట్ అండి. బ్రిక్స్ సభ్యత్వం కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకున్న దేశం ఏది? ఆన్సర్ పాకిస్తాన్. విచ్ కంట్రీ అఫీషియల్లీ అప్లైడ్ ఫర్ బ్రిక్స్ మెంబర్షిప్? ఆన్సర్ పాకిస్తాన్. నెక్స్ట్ బిట్. ఇటీవల జాతీయ పాల దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ నవంబర్ 26. వెన్ వాజ్ నేషనల్ మిల్క్ డే సెలబ్రేటెడ్ రీసెంట్లీ? ఆన్సర్ నవంబర్ 26. నెక్స్ట్ బిట్. ఆయుర్వేద అభ్యాసకులు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆన్సర్ అగ్ని. విచ్ ఇనిషియేటివ్ ఈజ్ స్టార్టెడ్ బై ఆయుర్వేద పార్టిసిపేషన్ టు ప్రమోట్ ఇన్నోవేషన్? ఆన్సర్ ఫైర్. నెక్స్ట్ బిట్. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన జీడిపప్పు జిఐ ట్యాగ్ పొందింది? ఆన్సర్ గోవా. రీసెంట్లీ క్యాష్యూ ఆఫ్ విచ్ స్టేట్ హ్యాస్ గాట్ జిఐ ట్యాగ్? ఆన్సర్ గోవా. నెక్స్ట్ బిట్. 1వ సౌండింగ్ రాకెట్ ప్రయోగ వజ్రోత్సవాన్ని ఎక్కడ జరుపుకున్నారు? ఆన్సర్ కేరళ. వేర్ వాజ్ ద డైమండ్ జూబ్లీ ఆఫ్ ఫస్ట్ సౌండింగ్ రాకెట్ లాంచింగ్ సెలబ్రేటెడ్? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ బిట్. న్యూఢిల్లీలో భారతదేశం మరియు ఏ దేశం డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించాయి? ఆన్సర్ బ్రిటన్. ఇండియా అండ్ విచ్ కంట్రీ హ్యావ్ ఆర్గనైజ్డ్ ఏ డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ మీటింగ్ ఇన్ న్యూఢిల్లీ? ఆన్సర్ బ్రిటన్. నెక్స్ట్ బిట్. యూపీ యొక్క ఏ ఎక్స్ప్రెస్ వే మొదటి సోలార్ ఎక్స్ప్రెస్ వే అవుతుంది? ఆన్సర్ బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే. విచ్ ఎక్స్ప్రెస్ వే ఆఫ్ యూపీ విల్ బికమ్ ద ఫస్ట్ సోలార్ ఎక్స్ప్రెస్ వే? ఆన్సర్ బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే. నెక్స్ట్ బిట్. 2వ సిఐఐ ఇటీవల నార్డిక్ బిజినెస్ కాన్క్లేవ్ 2023 ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. వేర్ వాజ్ సెకండ్ సిఐఐ ఇండియా నార్కోటిక్ బిజినెస్ కాన్క్లేవ్ 2023 హెల్డ్ రీసెంట్లీ? న్యూఢిల్లీ. నెక్స్ట్ బిట్. ఇటీవల నేషనల్ మెట్రాలజిస్ట్ అవార్డు ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ డాక్టర్ దేవశిష్ భట్టాచార్య. వేర్ హ్యాస్ ద వరల్డ్స్ ఫస్ట్ 3D printed temple where has the world's first 3D printed temple been inaugurated recently? ఆన్సర్ తెలంగాణ. ప్రపంచంలోనే 1వ 3D printed టెంపుల్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ బిట్. నేషనల్ గోపాల్ రత్న అవార్డు 2023 ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ గౌహతి. వేర్ హ్యాస్ నేషనల్ గోపాల్ రత్న అవార్డ్ 2023 బీన్ ఆర్గనైజ్డ్ రీసెంట్లీ? ఆన్సర్ గౌహతి. నెక్స్ట్ బిట్. జాతీయ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న 2వ అతిపెద్ద వయస్కుడైన ఆటగాడు ఎవరు? ఆన్సర్ అన్హత్ సింగ్. హూ బికేమ్ సెకండ్ యంగెస్ట్ ప్లేయర్ టు విన్ ద నేషనల్ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్? ఆన్సర్ అన్హత్ సింగ్. నెక్స్ట్. సూర్యకిరణ్ సంయుక్త సైనిక వ్యాయామం 17వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఉత్తరాఖండ్. వేర్ ఈజ్ ద 17th ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ బీయింగ్ ఆర్గనైజ్డ్? ఆన్సర్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ బిట్. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానుకు మైకాంగ్ అని ఏ దేశం పేరు పెట్టింది? ఆన్సర్ మయన్మార్. విచ్ కంట్రీ హ్యాస్ నేమ్డ్ సైక్లోన్ మైకాంగ్ విచ్ విల్ హిట్ ద బే ఆఫ్ బెంగాల్? ఆన్సర్ మయన్మార్. నెక్స్ట్ బిట్. ఇటీవల జోసెఫ్ బోకాయ్ ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు? ఆన్సర్ లైబీరియా. రీసెంట్లీ జోసెఫ్ బోకాయ్ హ్యాస్ వోన్ ద ప్రెసిడెంషియల్ ఎలక్షన్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ లైబీరియా. నెక్స్ట్ బిట్. ఖేలో ఇండియా పారా గేమ్స్ మొదటి ఎడిషన్ ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ.
వేర్ విల్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా పారా గేమ్స్ బీ హెల్డ్ రీసెంట్లీ? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ బిట్. ఎస్ఐబి అదనపు డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ లక్ష్మీ రామకృష్ణ. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఎడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఎస్ఐబి? ఆన్సర్ లక్ష్మీ రామకృష్ణ. నెక్స్ట్ బిట్. భారత మిషన్ ద్వారా ఏషియాన్ ఇండియా మజ్ర మహోత్సవ్ ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్ జకర్తా. వేర్ హ్యాస్ ఏషియన్ ఇండియా మజ్ర మహోత్సవ్ బీన్ హోస్టెడ్ బై ఇండియన్ మిషన్? ఆన్సర్ జకర్తా. నెక్స్ట్ బిట్. భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం ఆస్ట్రా హింద్ 2023 నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఆస్ట్రేలియా. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అర్హాంద్ ఆస్ట్రా హింద్ 2023 ఈస్ బీన్ ఆర్గనైజ్డ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ బిట్. ఆర్మ్ ఫోర్సెస్ ట్రాన్స్ఫ్యూజర్ సెంటర్ కమాండ్ తీసుకున్న మొదటి మహిళ ఇటీవల ఎవరు అయ్యారు? ఆన్సర్ కల్నల్ సునీత. హూ హ్యాస్ రీసెంట్లీ బికెమ్ ద ఫస్ట్ ఉమెన్ టు టేక్ కమాండ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్? ఆన్సర్ కల్నల్ సునీత. నెక్స్ట్ బిట్. లెబనాన్ స్వతంత్ర దినోత్సవాన్ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ November 22. హూ వాజ్ లెబనాన్స్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేటెడ్ రీసెంట్లీ? ఆన్సర్ November 22. నెక్స్ట్ బిట్. ఇటీవల 26వసారి ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ పంకజ్ అద్వానీ. హూ హ్యాస్ రీసెంట్లీ వోన్ ద వరల్డ్స్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ ఫర్ ద 26th టైమ్? ఆన్సర్ పంకజ్ అద్వానీ. నెక్స్ట్ బిట్. ఇటీవల జమ్మూ మరియు కాశ్మీర్లోని ఏ జిల్లాకు చెందిన కుంకుమ పువ్వు GI ట్యాగ్ను పొందింది? ఆన్సర్ కిష్ట్వార్. రీసెంట్లీ సాఫ్రాన్ ఆఫ్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాస్ గాట్ GI ట్యాగ్? ఆన్సర్ కిష్ట్వార్. నెక్స్ట్ బిట్. ఇటీవల బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు మారారు? ఆన్సర్ సౌరవ్ గంగూలీ. హూ హ్యాస్ రీసెంట్లీ బికెమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బెంగాల్? ఆన్సర్ సౌరవ్ గంగూలీ. నెక్స్ట్ బిట్. నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అజయ్ సూద్. హూ హ్యాస్ రీసెంట్లీ బీన్ అపాయింటెడ్ యాజ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నాబార్డ్? ఆన్సర్ అజయ్ సూద్. నెక్స్ట్ బిట్. ఇటీవల ఘోల్ చేప ఏ రాష్ట్రానికి చెందిన రాష్ట్ర చేపగా ప్రకటించబడింది? ఆన్సర్ గుజరాత్. రీసెంట్లీ గోల్డ్ ఫిష్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద స్టేట్ ఫిష్ ఆఫ్ విచ్ స్టేట్? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ బిట్. ఇటీవల U19 అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ 2024కి ఎవరు హోస్ట్ చేస్తారు? ఆన్సర్ దక్షిణాఫ్రికా. రీసెంట్లీ హూ విల్ హోస్ట్ ద అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ 2024? ఆన్సర్ సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ బిట్. గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా 2023 ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ అహ్మదాబాద్. వేర్ హ్యాస్ గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా 2023 స్టార్టెడ్ రీసెంట్లీ? ఆన్సర్ అహ్మదాబాద్. నెక్స్ట్ బిట్. ఇటీవల ATP ఫైనల్స్లో రికార్డు స్థాయిలో 7వ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ నోవాక్ జోకోవిక్. హూ వాన్ ఏ రికార్డ్ 7th టైటిల్ ఇన్ ద ATP ఫైనల్స్ రీసెంట్లీ? ఆన్సర్ నోవాక్ జోకోవిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.